సందర్భంగా దళితులు పడుతున్నటువంటి ఇబ్బందులు, వాళ్ళ యొక్క సమస్యలు, ఆ సమస్యలపైన ఎప్పుడూ కూడా ప్రతి అనుక్షణం కూడా ఆనాడు రోసయ్య గారు, అట్లనే తాండ్ర రాజేశ్వరరావు గారు, దేవమందిరం గారు, అట్లనే మన ఆడం సారు, వీళ్ళందరూ పెద్ద పెద్దలు ఆనాడు చదువుకున్నటువంటి ఒక దళిత కుటుంబాల నుంచి వచ్చినటువంటి మేధావర్గం కూడా ఈ మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం పెట్టాలనేటువంటి ఆలోచన చేసిన దానిలో, ఆ పురికొలిపిన దానిలో మన రాజేశ్వరరావు గారు ఉండటం, ఆ రాజేశ్వరరావు గారు మన మధ్యన ఉండటం కూడా మనందరి యొక్క సంతోషకరమైనటువంటి విషయం. ఈరోజు ఈ చిరు సన్మానాన్ని పురికొలిపినటువంటి చీకటి రామారావు గారు కానీ, గోపిశెట్టి వెంకటేశ్వరరావు గారు కానీ ఆలోచన చేశారు. ఆలోచనలో అందరూ కూడా, ఎందుకంటే అందరూ వాడు రాజేశ్వరరావు గారు, అందరూ వాడు, అందరిలో ఒకడు. అందుకోసం ఆయనకి ఈ చిరు సత్కారం జరగటం అనేటువంటిది ఒక శుభపరిణామంగా భావిస్తూ ఆయన ఇంకా ఆయన యొక్క శేష జీవితాన్ని పూర్తి స్థాయిలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మంచినీరు కావాలంటే బోరు రాజేశ్వరరావు గారు ఎక్కడున్నా ఎత్తుకునే వాళ్ళం మనం. అదే పద్ధతుల్లో ఇప్పుడు కూడా రిటైర్డ్ అయినా, ఓపే లేకపోయినా, ఎక్కడైనా బోరు చెడిపోయిందని అంటే రాజేశ్వరరావు గారు పోయి చేస్తూనే ఉన్నాడు ప్రైవేట్గా. అట్లాంటి సర్వీసులు అందియాలా. అట్లనే ఒక 10 కాలాల పాటు, ఇంకా 10 కాలాల పాటు మనందరితో సంతోషంగా, హ్యాపీగా పాట పాడుతూ, చిందేస్తూ, కథం తొక్కుతూ, పదం పాడుతూ మన అందరి మధ్య ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ చిరు సత్కారంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున రాజేశ్వరరావు గారి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా గోపిశెట్టి వెంకటేశ్వరరావు గారిని మాట్లాడి కోరుతున్నాం. ఇక్కడ అయిపోతుంది. గౌరవనీయులు పెద్దలు సభాధ్యక్షులు విఠలరావు గారు, పులిబోయి వెంకటేశ్వరరావు గారు, పెద్దలు చీకటి రామారావు గారు, వంకాయలపాటి వెంకటేశ్వరరావు గారు, పెద్దలు గౌరవనీయులు వెంకట్రావు గారు, అందరికీ నమస్కారాలు. ఈరోజు నోట్ల ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నాం. మహనీయుడు, మేధావి, విద్యావేత్త, సామాజిక కార్యకర్త, సంఘ సంస్కర్త అయినటువంటి ఈ భారతదేశానికి ప్రపంచంలో ఒక పేరెన్నికగా ఉన్నటువంటి గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయుడు. అందుకోసమని ఈ రోడ్డు ఉన్నటువంటి 142 కోట్ల మంది ప్రజలకు ఒక ఆశాదీపంగా ఉన్నటువంటి రాజ్యాంగాన్ని రచించటంలో అనేక మంది సభ్యులతోని 2 సంవత్సరాల 11 నెలల 24 రోజులు కష్టపడి చేసినటువంటి దానికి అధ్యక్షుడి, రాజ్యాంగ సభ అధ్యక్షుడిగా పనిచేశారు. ఈ దేశంలో ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు, కులాలు, మతాలు, ఆచారాలు, జనాభాలు, పరిస్థితి, పేదరికం అన్నిటినీ అందులో వినుముడింపజేసి అందరికీ న్యాయం జరగాలి, స్వాతంత్ర ఫలాలు ప్రజలకందరికీ అందాలనేటటువంటి సదుద్దేశంతో ఆ రాజ్యాంగం లిఖించబడింది. దాని ద్వారానే పేదలు, అట్టడుగు వర్గాల ప్రజలకు రిజర్వేషన్లు కల్పించడం. రిజర్వేషన్లు అనేటటువంటి లేకపోతే ఈ భారతదేశంలో ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఢిల్లీ గద్దెని, హైదరాబాద్ను చూడలేరు కూడా కంటితోని. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకు కూడా ఈ సమాజంతో నలుగురితో కలిసి నడిచే విధంగా, భాగస్వామ్యం అయ్యే విధంగా, ఆ ఫలాలు అందరికి అందే విధంగా, వాళ్ళు కూడా చర్చల్లోకి వచ్చే విధంగా చదువుకొని ఉద్యోగస్తులుగా, ప్రజాప్రతినిధులుగా, కేంద్ర మంత్రులుగా, రాష్ట్రపతులుగా రాణించారు. అది గొప్ప విషయం. ఈ రాజ్యాంగంలో కల్పించినటువంటి రిజర్వేషన్ ద్వారా అందినటువంటి మనకి గొప్ప అవకాశం. అదేవిధంగా ఆ మహనీయుడు చెప్పినటువంటి పరిపాలనలోనే వివిధ రాష్ట్రాల ఏర్పాట్లు, నీటి, భూమి, అన్ని ప్రతి ఒక్క అంశం, అసలు రాజ్యాంగంలో లేనటువంటి అంశం ఏది కూడా లేదు. రాజ్యాంగాన్ని ఇప్పటికీ చదివి అమలు చేసుకోవడంలో ఒక 50% కూడా మనం అమలు చేసుకోవటం లేదు. దానివల్లనే చాలా ఇబ్బందులు వస్తున్నాయి. దాన్ని అందరూ చదువుకున్న వాళ్ళు కూడా పూర్తిగా దాన్ని నెట్టివేయబడుతున్నారు. నా ఇల్లు బాగుంది, నాకు ఉద్యోగం వచ్చింది, నాకు భూమి ఉంది, నాకు ఉద్యోగం వచ్చింది, నేను ఎమ్మెల్యే, ఇట్లా కాదు. అందరు సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరూ మంచిగా ఉంటేనే, బాగోగులుగా ఉంటేనే ఈ సమాజంలో ఈ ఫలితాలు అందితేనే ఈ ప్రజాస్వామ్యం వర్ధిల్లినట్టు, ఈ రాజ్యాంగానికి విలువ ఉన్నట్టు. ప్రపంచంలో భారత రాజ్యాంగానికి, భారతీయ జెండాకి ఎంత గౌరవం ఉందంటే ఆ గౌరవాన్ని మనం ఇక్కడ నష్టం చేసుకుంటున్నాం. మన ద్వారా ఓట్లు వేసుకున్నాడు. అంబేద్కర్ ఏమన్నాడు? నీ చేతికి ఓటు ఇచ్చా, ఓటు అనే ఆయుధంతో నిన్ను నీవు పరిపాలించుకొని సుభిక్షతంగా ఉండు, కానీ నీ ఓటుని అమ్ముకొని బానిసగా అబాకని చెప్పిండు. చూడు, ఆ రోజుల్లో ఆయన ఇప్పటికి ఇన్ని సంవత్సరాల కిందనే బానిస అయితవో నువ్వు ప్రజాస్వామ్యవాది అయితవో తేల్చుకోమని చెప్పిండు. అట్లాంటి మహనీయుడు వ్యక్తి యొక్క మన మండలంలో ఈ విధంగా కార్యక్రమం జరపడం, దీనికి కారకుడైనటువంటి రాజేశ్వరరావు గారు ఈ విగ్రహాన్ని వెన్నంటి 24 గంటలు దీన్ని 365 రోజులు వచ్చిన కార్యక్రమం ఇది. జగజ్జీవన్ రావు, సావిత్రిబాయి పూలే, అట్లా ఈ ఉన్నటువంటి గౌడు సర్వాయి పాపన్న గౌడు, అక్కడ ఉన్నటువంటి ఎండి ఆఫీస్ కాడ ఉన్నటువంటి
కొమరం భీం ఇలాంటి విగ్రహాలన్నిటి కూడా ఆయన ప్రోత్సహించి ఉంటారు. పెద్దలు కూడా ఉన్నారు చాలామంది, రామారావు గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలని ప్రోత్సహించి రానున్నటువంటి రోజులలో యూత్ చక్కటి పరిపాలనా దక్షత కలిగి అందరినీ కలుపుకుపోయే విధంగా ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా మంచి పరిపాలన అందించాలి. పెనుబల్లి మండలానికి ఒక మంచి పేరు రావాలి. ఇక్కడి నుంచి ప్రజాప్రతినిధులు మనకి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, వాటిని కొనసాగింపు చేయాలి అని కోరుకుంటూ విశ్వసిస్తూ రాజ్యాంగం వర్ధిల్లాలి, రాజ్యాంగం వర్ధిల్లాలి, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి, ప్రజాస్వామ్యం. అంబేద్కర్ మీరే. ఈనాటి ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి అధ్యక్షులు, అదేవిధంగా అన్ని వర్గాల అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు అందరికీ ముందుగా నా నమస్సుమాంజలు. నాకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఈ ఆలోచన ఇవాళ కార్యరూపం దాల్చినందుకు దానికి సహకరించిన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు 84లోనే మా ఊరు అంబేద్కర్ యూత్ మా జీనుగు గోపయ్య అధ్యక్షతన అంబేద్కర్ యూత్ ఏర్పాటు చేసుకొని అప్పుడే అక్కడ అనేక రకమైనటువంటి సామాజికమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించి మాకు దారి డొంక లేదు, ఏ బజారికి పోవాలన్నా బురద నీరు, అటువంటి పరిస్థితుల్లో మా దగ్గర స్కూల్ కూడా ప్రైమరీ స్కూల్ వరకే ఉండే. అవన్నిటికీ కూడా ఆ యూత్ మేము అంతా కలిసికట్టుగా రహదారులు కానివ్వండి, విద్యాభివృద్ధి కానివ్వండి, సామాజికమైనటువంటి సేవల్లో మేము ముందుండి ఆ కార్యక్రమాన్ని ఇక్కడ దాకా తీసుకురావటం, ఈ రాజేశ్వరరావు గారు ఇక్కడ ప్రతిష్ఠించడం, మేము అక్కడే పెడదాం అనుకున్నాం. ఆ క్రమంలో ఇక్కడ ప్రపోజల్ చేశారు. సరే మన పల్లెటూరు కంటే కూడా ఈ సెంటర్లో ఉండటం మంచిదని చెప్పి ఉద్దేశంతో వీరికి సహకరించి అప్పటి నుంచి ఇప్పటిదాకా విరివిగా కొనసాగిస్తున్నట్టు ఈ కార్యక్రమాలన్నీ కొనసాగిస్తున్నందుకు ఈ రాజేశ్వరరావు గారికి, అదేవిధంగా ఈ మిత్ర బృందానికి, వెంకటేశ్వరరావు గారికి, ఈ మన మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ వెళ్ళాలి. భారత రాజ్యాంగం వెళ్ళాలి, అంబేద్కర్ ఆశయాలు సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలు. మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ వర్గాల వివిధ రాజకీయ పార్టీల పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మన భారతదేశం స్వాతంత్రం రాకముందు మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాల యొక్క జీవితాలు ఏ విధంగా ఉన్నాయో మన తాతలకి తండ్రులకు మాత్రమే తెలుసు, ఇప్పుడున్న యువతకు తెలియదు. ఎన్నో కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారు ఈ యొక్క కులాల యొక్క దుర్భర పరిస్థితిని ఆలోచించి రాజ్యాంగాన్ని 360 ఆర్టికల్స్ ద్వారాగా దాన్ని నిర్మాణం చేసి పెద్ద మహాగ్రంథంలాగా తయారు చేసి ఆ యొక్క రాజ్యాంగాన్ని మన భారతదేశానికి అప్పచెప్పడం వల్లనే ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళందరూ కూడా చదువుకోవటానికి కానివ్వండి, లేకపోతే అదేవిధంగా ఉద్యోగాలు చేయడానికి కానివ్వండి, లేకపోతే రాజకీయం కూడా ఇంత అభివృద్ధి చెందినవంటి ఖచ్చితంగా ఆయన సెలవేలని నేను గర్వంగా చెప్తా ఉన్నాను. ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయన్ని ఎప్పుడో పార్లమెంటు సందర్భంగా కొంతమంది రాజకీయ దురుద్దేశంతో విమర్శించడం జరిగింది. అది చాలా హేతుబద్ధమైన చర్య. ఎందుకంటే రాజ్యాంగ నిర్మాత ఆయన భారతదేశంలో ఉన్నటువంటి ఇన్ని కోట్ల జనాభాకి అందవలసిన అన్ని రకాల సదుపాయాలను అందించినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన విమర్శించడం అనేది ఈ సందర్భంగా నేను ఖండిస్తూ ఉన్నాను. ఆ రోజే పార్లమెంట్లో ఆయన విమర్శించినప్పుడు అన్ని అఖిలపక్ష నాయకులు కూడా ఆయన మీద తిరుగుబాటు చేయడం జరిగింది. కాబట్టి ఆయన యొక్క ఆశయాల్ని ముందు కూడా మనం ఆయన యొక్క ఆశయాలను మనకు ముందుకు తీసుకోవాల్సిన అవసరం యువత మీద ఉందని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తాను. 134వ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇక్కడ ప్రతి నాయకులు, ప్రతి కార్యకర్త, ప్రతి ఒక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క అభిమానులు మరి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మిత్రులందరూ కూడా ఇక్కడ హాజరైనందుకు వారికి ప్రత్యేకమైనటువంటి జై భీములు తెలియపరచుకుంటున్నాను. జై భీములు తెలియపరచుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు భాగస్వాములై అంబేద్కర్ గారి యొక్క జయంతి కార్యక్రమాలే కాకుండా మనం ఏ కార్యక్రమానికి
ఒక సూర్యుడిలా ఉదయించినటువంటి వ్యక్తి ఈ మహానీయుడు, విశ్వ మానవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈయన 1891 ఏప్రిల్ 14వ తారీఖు నాడు వారు జనించారు. ఆ జనించడమే ఈ దేశానికి ఒక భాస్కరుడు, అంటే ఉదయించే సూర్యుడిగా, ఈరోజు విశ్వ మానవుడిగా కూడా ప్రపంచంలో ఉండేటటువంటి 189 దేశాల్లో ఈరోజు ఈ జన్మోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయంటే అది మనం అందరం కూడా గర్వించదగ్గటువంటి విషయం అని కూడా మీకు సభాముఖంగా తెలియజేస్తాము. అనగారినటువంటి జనం యొక్క స్వరమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నారో ఆయన వెలివేసినటువంటి వాడలకు కూడా వెలుగునిచ్చినటువంటి సూర్యుడు లాంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అదే రకంగా బహుజనుల యొక్క భాస్కరుడైనటువంటి వ్యక్తి ఈ మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈయన ఒక విషయంలోనే నిష్ణాతుడు కాదు. రాజ్యాంగం ఈ దేశం ఎక్కడైతే అవమానించిందో ఆ అవమానానికి కుంగిపోకుండా ఒక్కడిగా నిలబడి కొన్ని లక్షల మంది సైన్యంలో తన యొక్క మనస్తత్వాన్ని చొప్పించి తన యొక్క అంటరానితనం ఏదైతే ఉందో అంటరానితనం ఇది ఏ ఒక్కడికి పరిమితం కాదు, ఈ అంటరానితనం అనేది మంచిది కాదు అని చెప్పి ఆనాడే సమాజానికి ఒక దిశానిర్దేశం చేయాలన్న సంకల్పంతో ఈ మహానుభావుడు ఆ రోజు ఈ సామాజిక న్యాయం, సామాజిక కుల నిర్మూలన వ్యవస్థ తయారు చేయాలనే సంకల్పంతో, అవమానించిన చోటే గౌరవం పొందాలనే సంకల్పంతో ఆయన ఆనాడు మనకొక ఎన్నో అవమానాలు ఎదుర్కొని కుల నిర్మూలన వ్యవస్థను నిర్మూలించడం కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి మహానుభావుడు, విశ్వ మానవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కాబట్టి వీరి యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఈ దేశానికి, ఈ ప్రపంచానికి అందరూ కూడా గర్వించాల్సినటువంటి విషయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇవాళ విభిన్న రకాలైనటువంటి మతాలు వివిధ దేవుళ్లను కొలుస్తున్నారు, కానీ విశ్వంలో ఉండేటటువంటి ప్రతి మనిషి కూడా కొలవాల్సినటువంటి, రాబోయే తరంలో కొలవాల్సినటువంటి వ్యక్తి ఈ విశ్వ మానవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వారి యొక్క ఆశయాలు మామూలు ఆశయాలు కాదు. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే ఒక మతానికో ఒక కులానికో చెందిన వ్యక్తి కాదు. అందుకని దయచేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేటటువంటి వ్యక్తి అందరి వాడిగా గుర్తించేటట్టుగా అన్ని కులాలు, అన్ని మతాలు అందరూ కూడా మనం చాటి చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పేసి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే నాట్ ఏ జోక్. ఆయన ఒక న్యాయాన్ని ఎలా ఈ సమాజానికి అందించాలి, అదే రకంగా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఈ దేశానికి ఏ రకమైనటువంటి ఫలాలను అందించాలి, ఎక్కడైతే అవమానపడుతున్నారో మీకు ఇంకా చెప్పాలంటే ఆనాడు 1891కి ముందు ఎలా ఉండేదంటే మూతికి ముంత, మొలకి తాటాకు లాంటిటువంటి నినాదం ఉండేది. దాన్ని కూడా పూర్తిగా నిర్మూలించినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కాబట్టి ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఎక్కడైతే అవమానపడ్డాడో అక్కడే గౌరవంగా ఈ దేశం, ఈ ప్రపంచం మొత్తం కూడా ఇవాళ జై భీమ్ అంటూ నినాదిస్తుంది. అదే ఆయన యొక్క ప్రత్యేకత, అదే మనం వారసులం మనం. కాబట్టి ఆ వారసత్వాన్ని నిలుపుకోవాల్సినటువంటి అవసరం మనందరికీ ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు, ఒక సమూహ శక్తి. ఈ సమూహ శక్తి అందరి వాడుగా మనం తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మరొకసారి మనం ఏదైతే పుట్టినరోజు సందర్భంగా ఈ సంవత్సరం రాజేశ్వరరావు గారు ఈ కార్యక్రమం నిర్వహించి 27 సంవత్సరాలు 30 సంవత్సరాలు అని చెప్తున్నారు. నేను అప్పుడు చిన్న వయసు నాది, నాకు తెలియదు. 34 సంవత్సరాలట. ఎంత అద్భుతం అంటే మరో అంబేద్కర్ లాంటి వ్యక్తి మనకి మన విఎం బంజర్లో ఉండటం, వారి యొక్క ఆశయాలను మనం ఈరోజు కొనయాడటం ఎంతో గర్వించదగ్గటువంటి విషయం అని చెప్పి వారికి నేను కృతజ్ఞతలు మాత్రమే తెలియజేసే వయసు కాబట్టి వారికి నా యొక్క పూర్తిగా సంపూర్ణ అభివందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అదే రకంగా ఏది ఏమైనా సరే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భవిష్యత్తు తరాల్లో నెక్స్ట్ మళ్ళీ బతికి మనం ఉన్నప్పుడు వచ్చే సంవత్సరం ఎవరైతే ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మండల వ్యాప్తంగా అందరినీ గ్యాదర్ చేసి మరింతగా బలోపేతంగా చేసుకోవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. అంబేద్కర్ 134వ జయంతి కార్యక్రమం ఇచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ విగ్రహం 32-33 సంవత్సరాల క్రితం ఇది
మరి రింగ్ రోడ్ సెంటర్లో పెట్టాలనే ఆలోచన అప్పుడున్నటువంటి పెద్దలు ఆదాం గారు కానీ, మాధవరావు గారు కానీ, డాక్టర్ లక్ష్మోజీరావు గారు కానీ, సర్వేష్ గారు కానీ ఇట్లాంటి పెద్దల సమక్షంలో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ రింగ్ రోడ్ సెంటర్లో మనం అంబేద్కర్ విగ్రహం పెట్టాలి అనే ఆలోచన ఆ రోజులలో ఏర్పడినటువంటి పరిస్థితి. కానీ దురదృష్టవశాత్తు మరి మీరు ఇక్కడ కాదు పెట్టాల్సింది, ఇదేదో పెద్ద అడవిలాగా ఉండేది, నేను నిల్చుంటే కనబడని గొయ్యిలో మరి ప్రసాద్ గారు తీసుకొచ్చి చెయ్యి బట్టి లాక్కొచ్చి ఇక్కడ ఈ సెంటర్లో పెట్టు, ఇది డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో మరి ఆ రోజు ప్రసాద్ గారు తీసుకొచ్చి పెట్టడం, మరి ఇది వాస్తవంగా మరి అంబేద్కర్ సెంటర్లోనే నామకరణం జరిగినటువంటి పరిస్థితి. మరి ఏ కార్యక్రమం జరిగినా మరి అందరి సహకారం లేనిది ఒక రాజేశ్వరరావు, ఒక కాంతయ్యో, ఒక వెంకటేశ్వరరావు చేసినటువంటి పరిస్థితి కాదు. ఇది ఇక్కడ ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి పెద్దలు, రాజకీయ నాయకులు, ప్రముఖులు అందరూ కూడా సహాయ సహకారాలు అందించినారు. కాబట్టి మరి 34 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని అంబేద్కర్ జయంతి కానీ, వర్ధంతి కానీ, అట్లాగే బాబు జగజ్జీవన్ రావు జయంతి కానీ, వర్ధంతి కానీ, పులే కానీ, సావిత్రిబాయి పులే కానీ, ఇట్లా ఏ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు సంస్కరణలు ఏదైతే ఉన్నారో వాళ్ళ కార్యక్రమాలన్నింటిలో కూడా చాకల ఐలమ్మతో సహా మరి అన్ని కార్యక్రమాలలో మనం ఉన్నాము అనే ఉద్దేశంతో అందరం పాల్గొని ఈ కార్యక్రమాలను దిగ్విజయం చేసినందుకు మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం మరి సన్మాన కార్యక్రమం అనేది మరి ఎందుకు వచ్చిందో ఆలోచన మరి పెద్దలకు గోపిశెట్టి వెంకటేశ్వరరావు గారికి, మరి రామారావు గారికి, వారికి పేరున మరొకసారి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిసినట్టుగా తెలియజేస్తూ మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ